బ్రేకింగ్ న్యూస్ కవిత సొంత పార్టీ పెట్టడం అనేది ఊహాగానమే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసీఆర్ కూతురిగా కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో చూడాలన్నారు. అయినా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. తమ బాస్ కేసీఆర్ అన్నారు. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దన్న కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నామని గంగుల కమలాకర్ అన్నారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. కవిత సొంత పార్టీ పెట్టడం అనేది ఊహాజనితమే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇటీవల ఆమె కేసీఆర్ కు లేఖ రాసిన విదితమే. సో ఆ లేఖలో ఉన్న అంశాలను బట్టి కవిత సొంత పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉంటుందంటూ కూడా ఊహాగానాలు అయితే విస్తరిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఊహాజనితమే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ కూతురుగా ఒకవేళ కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో చూడాలన్నారు. అయినా ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు. కానీ తమ బాస్ మాత్రం కేసీఆర్ అన్నారు. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దన్న కేటీఆర్ మాటలతో ఆయన ఏకీభవిస్తున్నాను అంటూ గంగుల కమలాకర్ అన్నారు. ఆల్రెడీ కేసీఆర్ పార్టీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు కవిత పార్టీ పెడితే సపరేట్గా వాల్యూ ఎలా ఉంటుందో కూడా చూడాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గంగుల కమలాకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ బాస్ కేసీఆర్ అన్నారు. అయితే కవిత పార్టీ పెట్టడం అనేది మాత్రం ఊహాజనితం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో గంగుల కమలాకర్ కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ నడుస్తోంది? రాధిక, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా బీఆర్ఎస్ ఇటు ఏదైతే అధినేత కేసీఆర్ యొక్క తనయ ఇటీవల కాలం లోపల లేఖ రాయడం సంచలనంగా మారితే మరి ఇప్పుడు పార్టీ పెడతారా అని చెప్పి ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఒకవేళ ఇటు ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్ లోపల ఇప్పటికే బహుజనవాదం ఎక్కించుకున్నది. తర్వాత బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి లోపల కవిత వెంబడి వెళ్లేటువంటి నాయకులు ఎవరు అనేటువంటి కోణం లోపల సర్వత్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ముఖ్యంగా ఇటు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక బీసీ నేతగా ఉన్నటువంటి నేపథ్యం లోపల దీనిపైన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే కేసీఆర్ కూతురుగా కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కవిత పార్టీ మొత్తం కూడా ఊహాగానాలే, అవి నిజపూరితమైనటువంటి కావు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది కూడా లేఖ రాసేటప్పుడు కూడా కవిత లేఖ రాయలే అని చెప్పి ఇటు సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే చాలా మంది కూడా ఖండించారు. కానీ ఇటు విదేశాల నుంచి వచ్చినటువంటి కవిత ఆ లేఖ రాసింది తానే. పార్టీ లోపల జరిగేటువంటి అంతర్గత విషయాలన్నింటినీ కూడా తాను ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చెప్తూ ఉంటాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల కవిత పార్టీ పెడుతుందని చెప్పి కూడా అప్పటి నుంచి కూడా ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల అప్పుడు ఈ మొత్తం కూడా కేసీఆర్ వదిలి పార్టీ పెట్టడం అనేటువంటిది ఊహాజనితమైనటువంటి వార్తే. ఒకవేళ నిజంగా కవిత కనుక పార్టీ పెడితే అప్పుడు మాట్లాడుకుందాము. అంతిమంగా మా బాస్ మాత్రము కేసీఆరే.
అంతర్గతంగా జరిగేటువంటి విషయాలు బహిర్గతంగా మాట్లాడవద్దు అని చెప్పి అయితే గంగుల కమలాకర్ చెప్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి కూడా తామందరం కూడా కేసీఆర్ వెంబడే ఉన్నాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ పార్టీ పెడితే అప్పుడు ఆలోచిద్దాము అనే కోణం లోపల మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు కవిత రాసినటువంటి ఉత్తరము తర్వాత అది బయటకు రావడము పార్టీ పెడతారనేటువంటిది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పార్టీ పెడతారనేటువంటి చర్చ జరుగుతున్నది. మరి నిజంగా బహుజన వాదంతో పార్టీ పెడుతుందా లేదా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మనకు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.